సో నా సెటప్ అయితే ఇది. యాక్చువల్గా నేను మొన్న తీసుకెళ్ళాను కదా, అది మొన్న తీసుకెళ్ళాను. మళ్ళీ అంతా నేను వెహికల్ అయితే ఒక రోజులో నాకైతే రెడీ కాలేదు. సో ఇది కూడా నాకు నేను రిపేర్కి ఇచ్చాను కదా, సో ఇది కూడా నాకు రిపేర్కి ఒక 1 డే తర్వాత రమ్మన్నాడు. సో మార్నింగ్ వెళ్ళాను అనమాట. అదే రోజు నాకు వెహికల్ కూడా రెడీ అయిపోయి అదే రోజు ఇది కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. కాకపోతే మంచిగా కాలేదు, ఎందుకంటే మదర్ బోర్డ్లో అలాగే హెడ్లో కూడా మనకు ఇందులో ప్రాబ్లం అయితే అయిపోయింది అనమాట. దాదాపు దీనికి 7,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇది అంత పెట్టే బదులు నేను మళ్ళీ కొత్తది తీసుకుందామని ఉద్దేశం పెట్టి రిటర్న్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను ల్యాప్టాప్ కూడా తీసుకెళ్ళాను కదా, దీనికి సంబంధించి బ్యాటరీ అయితే నాకు దొరకలేదు అనమాట. సో బ్యాటరీ వచ్చేసి దీనికి నేను నాకు సొంతంగా ఆలోచించాను, అంటే మాకు తెలిసిన అతనైతే అడిగాను అనమాట. సో దీనికి ల్యాప్టాప్కి బ్యాటరీ అనేది ఒక 2,500 రూపీస్ అయితే ఉన్నది, అది కూడా రెడీ లేదు, టైం పడుతుంది అన్నారు. బట్ నాకు ఒక కొంచెం వర్క్ ఉంది, అర్జెంట్ ఉన్నదంటే ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించి నేనైతే ఇది ఒక మన చిన్న యూపీఎస్ తీసుకున్నాను. సో అన్నైతే అడిగాను అనమాట. సో మనం యూపీఎస్ పెట్టేసి దీనికి వితౌట్ బ్యాటరీ తోటి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తే ప్రాబ్లం కదా, అంటే ఇందులో బ్యాటరీ లేకున్నా కానీ మనము వర్క్ చేసుకోవచ్చా అంటే మనం డైరెక్ట్ అయితే పవర్కు ఇవ్వచ్చు. ఇక్కడ పవర్ సాకెట్ కూడా ఉంది, దానికి పవర్ ఇవ్వచ్చు. బట్ నాకు ఇక్కడ నేను దీంట్లో ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు మధ్యలో పవర్ కట్ అయిందనంటే ఆటోమేటిక్గా అది షట్ డౌన్ అయిపోతుంది. అప్పుడు మనకు మొత్తం ఇది ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనకు మధ్యలో ఇది యూపీఎస్ అని పెట్టేసి ఈ బ్యాటరీ బదులు ఇందులో ఉన్న బ్యాటరీ బదులు యూపీఎస్ అనేది పెట్టేసి నేను వర్క్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఇలా చేయడం వల్ల ప్రాబ్లం అవుతుందో మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇదైతే మనం ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడైతే. సో ఓపెన్ చేసిన తర్వాత ఇది పనిచేస్తుందా లేదా అయితే చూద్దాము. సో రండి ఓపెన్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనకు ఇంటెక్స్ కంపెనీకి సంబంధించి మంచి యూపీఎస్ అనమాట. ప్రొటెక్టర్ 725 ఇంతకుముందు నేను 625 తీసుకున్నాను, అది వచ్చేసి జిబ్రానిక్స్ కంపెనీ. సో ఇది వచ్చేసి మనకు బూస్ట్ ఇవన్నీ ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది, అవన్నీ మనకు పక్కన పెట్టేసి అందరికీ తెలిసిందే కాబట్టి పెద్దగా నేను చెప్పట్లేదు. సో ప్రస్తుతానికి అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే సో ఇక్కడ నేను జస్ట్ ఓపెన్ చేసి చూసాను అంతే. నేను ఇక్కడ చెక్ కూడా చేయలేదు నేను తీసుకునే ప్లేస్లో అయితే. సో ఇక్కడ మనకైతే పవర్ కేబుల్ అయితే ఉంది, చూద్దాం ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో ఏమేమి వస్తాయో. ఇక్కడ సైడ్కి అయితే మనకు మంచి సేఫ్టీ అయితే ఇచ్చారు. ఇంటెక్స్ అంటే అందరికైతే తెలిసిందే, మంచి బ్రాండే. జిబ్రానిక్స్ కూడా మంచి బ్రాండే. ఆల్రెడీ నాకు జిబ్రానిక్స్ సంబంధించి ఆల్రెడీ ఒకటి ఉంది, నాకైతే వర్క్షాప్లో ఉంది. సో మనకైతే ఇక్కడ 1 year బ్యాటరీ వారంటీ, 2 years మనకు ఇందులో ఉన్న ఐటమ్స్కి అయితే 2 years వారంటీ ఇచ్చారు. ఏదో మనకు మాన్యువల్ గైడ్ ఇందులో పెద్ద మనకు తెలియదు ఏం లేదు కాబట్టి డైరెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేద్దాము. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఇంకా ఇందులో ఏం లేదు. సో మనకి ఇదే ఇంటెక్స్ కంపెనీ యూపీఎస్. దీనికి యాక్చువల్గా మనకు దాదాపు 14 amperes బ్యాటరీ కూడా ఇవ్వచ్చు. ప్రస్తుతానికి దీనికి లోపల మనకు 7 ampere బ్యాటరీ అయితే మనకి ఇచ్చారు. దాదాపు మనకు ల్యాప్టాప్ ఇది కూడా మనకు దీని మీదనే నేను రన్ చేస్తాను అనమాట. ఎప్పుడన్నా మనకు జిరాక్స్ వస్తాయి కూడా దీంతో మనం జిరాక్స్ తీయచ్చు. ఒక 30 minutes అయితే మనకు బ్యాకప్ ఇస్తుంది. సో మనకి ఇదే మనకు మెయిన్ ఇది. సో ఇది ఆన్ ఆఫ్ బటన్, మనకి ఇండికేటర్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకు 3 slots అయితే ఉన్నాయి. ఒకటి మనకు వైఫై కానీ రూటర్ పెట్టుకోవచ్చు, ఒకటి ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ఇంకొకటి ప్రింటర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనకైతే దీనికి మనం పవర్ కనెక్షన్ ఇద్దాం. నేను పవర్ కనెక్షన్ గురించి అయితే నేను ఇక్కడ ఒక కేబుల్ సెటప్ చేశాను. సో నేను మొత్తం అయితే సెటప్ అయితే కంప్లీట్ చేసి దీనికి పవర్ కనెక్షన్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇక్కడైతే పవర్ కనెక్షన్ ఇచ్చి సో దీనికి మన యూపీఎస్ అయితే నా ల్యాప్టాప్ కనెక్షన్ ఇచ్చేసాను. మనకి ఎప్పుడైనా సడన్గా కరెంట్ పోయినా కానీ మనకైతే ఇదైతే మనకు అందుకొని ఇది ఖరాబ్ కాకుండా ఉండడానికి అయితే, ఏదైనా ప్రాబ్లం రాకుండా ఉండడానికి అయితే మనకైతే పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇది ఏదైనా అవసరం ఉంటే కూడా దీనికి ఎల్ఈడి మనకు పవర్ సప్లై ఇవ్వచ్చు. సో ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తున్నాను. సో ఆన్ అయితే అయిపోయింది. మనకు అక్కడ పవర్ కనెక్షన్ ఇచ్చినా కానీ ఒక సౌండ్ అయితే వచ్చింది మనకు. ఇక్కడ ఛార్జింగ్ అయితే అవుతుంది. సో దీన్ని చూడాలా వస్తుందో లేదో. సో సెటప్ అయితే ఉందా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే ఆన్ చేద్దాము. ఏదైతే పవర్ సప్లై ఇచ్చేసాను. సో ఇక్కడ ఆన్ చేస్తున్నాను. సో
ఆన్ అయిపోయింది. మన లోపల బ్యాటరీ అయితే ఏం లేదు. సో ఈ ప్రస్తుతానికి ఈ బ్యాటరీ ఇందులో ఇక్కడ నుంచి మనకైతే పవర్ అనేది సప్లై అవుతుంది. నేను అక్కడ కూడా ఫ్లాక్చర్ చెక్ చేయలేదు, బట్ ఏంటంటే ఇక్కడ అయితే మనకు వర్క్ అయితే అవుతుంది. సో నా సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే దీనికి మ్యాక్సిమం దీన్ని కీప్యాడ్ కూడా ఎక్కువ యూజ్ చేయ, మొత్తం నేనైతే వైర్లెస్ కీబోర్డ్ అయితే దీన్ని యూజ్ చేస్తాను. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ ప్లస్ ఈజీగా ఉంటుంది. నేనైతే మౌస్ కూడా ఇది జస్ట్ నార్మల్గా బేసిక్ వర్క్ అయితే మనం చేస్తాము. సో ఇక నా ఎప్సన్ ప్రింటర్కి సంబంధించి ఎప్సన్ ప్రింటర్ అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. అయితే ఏం వర్క్ కాదు. సో ఇప్పుడు నేను కొత్త ప్రింటర్ అయితే తీసుకోవాలి. ఏ ప్రింటర్ తీసుకోవాలని కింద కామెంట్ చేయండి. సో ఇంకేదన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా చేయడం అనేది తప్పు రైట్ నాకే తెలియదు, బట్ ఏంటంటే నాకైతే ఇక్కడ కంఫర్ట్గా ఉంది, నేను ఇక్కడ చేసుకున్నాను అనమాట. సో ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.